Hello everyone, welcome to AMC Skills Academy English Learning. ఈ ఎపిసోడ్ షార్ట్ బైట్స్ అనే సిరీస్లోనిది. ఈ షార్ట్ బైట్స్ అనే సిరీస్లో ఒక వాక్యాన్ని పట్టుకుని దాని చుట్టూరా ఇంగ్లీష్ ఎలా అల్లుకోవచ్చో, ఒక్క వాక్యంతో ఎంత ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయొచ్చో నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ టు అవర్ టుడేస్ సెంటెన్స్. ఇట్ హెస్ బిన్ రైనింగ్ ఫ్రమ్ యెస్టర్డే. దిస్ ఇస్ అవర్ సెంటెన్స్. ఓకే, ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్ ఫ్రమ్ యెస్టర్డే. నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇట్ హ్యాస్ బిన్, రైట్? ఇట్ హ్యాస్ బిన్ అంటే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. రైనింగ్, ఇంకా రైనింగ్. ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్ ఫ్రమ్ యెస్టర్డే. ఓకే, వెరీ గుడ్. దీన్ని ఫస్ట్ మనం చేయాల్సింది క్వశ్చన్గా తయారు చేయాలి. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బిన్ రైనింగ్ ఫ్రమ్? సో చాలా సింపుల్గా అడిగాం, ఎప్పటి నుంచి వర్షం పడుతుంది? ఓకే, దీనికి సమాధానం మన మెయిన్ సెంటెన్స్, రైట్? ఇట్స్ బిన్ రైనింగ్ ఫ్రమ్ యెస్టర్డే. It has been raining from yesterday. It's been raining from yesterday. సో ఈ ఫ్రమ్ అనే చోట సిన్స్ అని కూడా వాడచ్చు. చూడండి, ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్ సిన్స్ యెస్టర్డే. నిన్నటి నుండి. సిన్స్, నిన్నటి నుండి. సో మనం మన కాన్వర్జేషన్ని పొడిగించాలి. సో మనం ఇంకో క్వశ్చన్ అడగాలి. ఏమని? వై ఈజ్ ఇట్ రైనింగ్ సో మచ్? సో సమాధానం చెప్పే అతను తెలుసా లేదా అనేది అనవసరం. మనకి ఇక్కడ కాన్వర్జేషన్ అనేది ఇంపార్టెంట్, రైట్? వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ బై ఆస్కింగ్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్. మరిన్ని ప్రశ్నలు అడిగి ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. సో అడిగిన క్వశ్చన్, వై ఈజ్ ఇట్ రైనింగ్ సో మచ్? ఎందుకు ఇంత వర్షం పడుతుంది? రైట్, సింపుల్. ఇట్ ఈజ్ రైనీ సీజన్. హియర్ ఇట్ రెయిన్స్ డేస్ టుగెదర్. ఇది వర్షాకాలం. ఇక్కడ రోజుల తరబడి వర్షం కురుస్తుంది. డేస్ టుగెదర్, రోజుల తరబడి. హియర్ ఇట్ రెయిన్స్ డేస్ టుగెదర్. ఇక్కడ రోజుల తరబడి వర్షం పడుతుంది. ఇట్ సీమ్స్ దెర్ ఇస్ అ సైక్లోన్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. సైక్లోన్, తుఫాను. ఇన్ ద బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో ఒక తుఫాను ఉందనిపిస్తుంది. ఇట్ సీమ్స్, ఉందనిపిస్తుంది. ఇంకో క్వశ్చన్, వేర్ డస్ దిస్ రెయిన్ వాటర్ గో? సో ఇంత వర్షం పడుతుంది కదా, ఈ నీరంతా, ఈ వర్షపు నీరంతా ఎటు వెళుతుంది? వేర్ డస్ దిస్ రెయిన్ వాటర్ గో? దెర్ ఇస్ గుడ్ స్టార్మ్ డ్రైన్ సిస్టమ్ దట్ టేక్స్ ద వాటర్ అవుట్. కొన్ని సిటీస్లో మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. స్టార్మ్ డ్రైన్ అంటే ఒక్కసారిగా ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు బయటికి వెళ్ళడానికి ఒక పెద్ద పెద్ద కాలువలు తవ్వుతారు, చూసారా? మన సిటీస్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి. అది స్టార్మ్ డ్రైన్ సిస్టమ్ అన్నమాట. స్టార్మ్ డ్రైన్ సిస్టమ్. దెర్ ఈస్ గుడ్ స్టార్మ్ డ్రైన్ సిస్టమ్ దట్ టేక్స్ ద వాటర్ అవుట్. ఇంకొక ఆన్సర్, ఇట్ ఫ్లడ్స్ ద రోడ్స్. దెర్ ఈస్ నో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్. సో కొన్ని ఏరియాల్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే నీళ్ళు ఎక్కువైనప్పుడు రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేసేసి పూర్తిగా స్తంభించిపోతుంది, రైట్? నీరు మొత్తం రోడ్లో నిండిపోతాయి. ఇట్ ఫ్లడ్స్ ద రోడ్స్. దెర్ ఇస్ నో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్. సో ఇది ఒక ఆన్సర్. ఇంకో స్టేట్మెంట్ చూడండి, ఐ లైక్ దిస్ క్లైమేట్. ద ట్రీస్ ఆర్ గ్రీన్ అండ్ ద గ్రాస్ ఇస్ ఫ్రెష్. కదా, చక్కగా వర్షం పడిన తర్వాత క్లైమేట్, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఐ లైక్ దిస్ క్లైమేట్. ద ట్రీస్ ఆర్ గ్రీన్ అండ్ గ్రాస్ ఇస్ ఫ్రెష్. వర్షం నచ్చలేదు అనుకోండి, ఐ డోంట్ లైక్ దిస్ క్లైమేట్. ఇట్ ఈస్ గ్లూమీ అండ్ డిప్రెసింగ్. కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే డల్గా, గ్రేగా ఉంటుంది కదా, సూర్యరశ్మి లేక, సన్లైట్ లేక. ఇట్ ఈస్ గ్లూమీ. గ్లూమీ అంటే డల్గా ఉంది. డిప్రెసింగ్, గ్లూమీ అండ్ డిప్రెసింగ్, రైట్? ఐ డోంట్ లైక్ దిస్ క్లైమేట్. ఇట్ ఈస్ గ్లూమీ అండ్ డిప్రెసింగ్. It will rain for another 2 days according to weather department. వెదర్ డిపార్ట్మెంట్ ప్రకారం, అకార్డింగ్ టు అన్నాం చూసారా? వెదర్ డిపార్ట్మెంట్ ప్రకారం ఇట్ విల్ రెయిన్ ఫర్ అనదర్ 2 days. మరో 2 రోజులు వర్షం పడుతుంది. షాల్ వి ప్లే ఇన్ ద రెయిన్? వర్షంలో ఆడుకుందామా? షాల్ వి ప్లే ఇన్ ద రెయిన్? సో మనం కొన్ని స్టేట్మెంట్స్ చూద్దాం. ఇవి ప్రాబబిలిటీకి సంబంధించిన స్టేట్మెంట్స్ అనమాట, రైట్? ద రెయిన్ మే స్టాప్ టు నైట్. ద రెయిన్ మే స్టాప్ టు నైట్.
అవకాశం ఉంది, ఆగిపోయే అవకాశం ఉంది. ద రెయిన్ షుడ్ స్టాప్ టునైట్. ఆగాలి, ఆగి తీరాలి, రైట్, ఆగితే మంచిది అనే టైప్ అనమాట. రెయిన్ కుడ్ స్టాప్ టునైట్, అవకాశం ఉంది, ఆగిపోయే అవకాశం ఉంది మరి. ద రెయిన్ మస్ట్ స్టాప్ టునైట్, తప్పనిసరిగా ఆగి తీరాలి, ఆల్మోస్ట్ ఆర్డర్ వేస్తున్నట్టు అనమాట. ద రెయిన్ మస్ట్ స్టాప్ టునైట్. ద రెయిన్ విల్ స్టాప్ టునైట్. సో ఈ స్టేట్మెంట్ చెప్పే అతనికి తెలుసు అనమాట, ఓకే, ఆగుతుంది అని తెలుసు. సో కాబట్టి విల్ స్టాప్ టునైట్. యాక్చువల్లీ రెయిన్కి సంబంధించినంత వరకు ఈ స్టేట్మెంట్ వాడకూడదు, ఎందుకంటే మీకు నిజంగా తెలియదు, ఎప్పుడు ఆగుతుందో తెలియదు. కాబట్టి విల్ అనేది రెయిన్తో కామన్గా వాడకూడదు. సో మీరు సాయంత్రం వస్తాను అన్నాను అనుకోండి, ఐ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అది మీ కంట్రోల్లో ఉంది కాబట్టి. వర్షం అనేది మన కంట్రోల్లో లేదు కాబట్టి ఇలాంటి వాడకం అనేది వాడరు అనమాట. రెయిన్ విల్ స్టాప్ కాకుండా మిగతావి వాడుకోవచ్చు. మస్ట్ కూడా వాడకూడదు, రైట్, ఎందుకంటే మీకు కరెక్ట్గా తెలియదు. రెయిన్ మే స్టాప్, రెయిన్ షుడ్ స్టాప్, రెయిన్ కుడ్ స్టాప్, ఇవన్నీ ప్రాబబిలిటీకి సంబంధించినవి కాబట్టి, అవకాశానికి సంబంధించినవి కాబట్టి ఈ మూడు వాడుకోవచ్చండి. ద రెయిన్ మే స్టాప్ టునైట్, ద రెయిన్ షుడ్ స్టాప్ టునైట్, ద రెయిన్ కుడ్ స్టాప్ టునైట్, రైట్. ఈ మే, కుడ్, షుడ్, మస్ట్, విల్ వీటన్నిటిని మోడాల్ వర్బ్స్ అంటారండి. ఇవి యాక్చువల్లీ వర్బ్స్ కాదు, మీరు గమనించారో లేదో, వీటిలో యాక్షన్ ఎక్కడా లేదు. మే, షుడ్, కుడ్, మస్ట్, విల్లో యాక్షన్ ఎక్కడా లేదు. యాక్షన్ అనేది స్టాప్ అనే పదంలో ఉంది, రైట్. ఈ స్టాప్ అనే పదంలో యాక్షన్ ఉంది. కానీ ఈ మే, షుడ్, కుడ్, మస్ట్, విల్ ఇవేం చేస్తున్నాయి? ఈ స్టాప్ అనే యొక్క యాక్షన్ని, అవకాశాన్ని పరిచయం చేస్తున్నాయి. ఎంత అవకాశం ఉంది ఈ పర్టిక్యులర్ వెర్బ్కి, రైట్, ఈ స్టాప్ అనే వెర్బ్కి ఎంత అవకాశం ఉంది, ఈ పని జరగటానికి ఎంత అవకాశం ఉంది అని చెప్పేవి ఈ మే, షుడ్, కుడ్, మస్ట్, విల్, రైట్. మోడాల్ ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు. వీటి గురించి మనం మరో ఎపిసోడ్లో చూద్దాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మే, షుడ్, కుడ్, మస్ట్, విల్ అనేవి ప్రాబబిలిటీని చెప్తాయి, ఎంత అవకాశం ఉన్నది అనేది చెప్తాయి. దేనికి అవకాశం? వాటికి దగ్గరలో ఉన్న ఈ పర్టిక్యులర్ వర్బ్ జరిగే అవకాశాన్ని చెప్తాయన్నమాట. ఓకే, వీటి గురించి క్షుణ్ణంగా మనం మరో ఎపిసోడ్లో నేర్చుకుందాం. సో ఈ ఎపిసోడ్ క్లోజ్ చేసే ముందు మనం ఒక చిన్న హోంవర్క్ చేద్దామండి. ఈ హోంవర్క్ మీ సొంత వాక్యాలు వాడి రాయాలి. మీరు మిస్టేక్స్ చేసినా పర్వాలేదు, కానీ అటెంప్ట్ మాత్రం చేయండి తప్పనిసరిగా. ఓకే, సో ఇదండి మన హోంవర్క్. వేర్ డస్ ద రెయిన్ కమ్ ఫ్రమ్? వేర్ డస్ ద సన్ గో డ్యూరింగ్ ద రెయిన్? డూ యూ లైక్ ద స్మెల్ డ్యూరింగ్ రైనీ డేస్? హౌ లాంగ్ ఈజ్ ద రైనీ సీజన్? ఈ హోంవర్క్ అనేది మీకు రాయటాన్ని అలవాటు చేయడానికి కోసం తయారు చేయబడింది, రైట్. మీరు ఒక్కొక్క వర్డ్ రాయకుండా ఈచ్ క్వశ్చన్కి ఒక చక్కటి సెంటెన్స్ రాయండి. చిన్నదైనా పర్వాలేదు, ఒక సెంటెన్స్ మాత్రం రాయండి. ఈ 4 ప్రశ్నలకి సెంటెన్స్ రాయండి. డూ యూ లైక్ ద స్మెల్ డ్యూరింగ్ రైనీ డేస్ అనగానే అవును, ఎస్ అని ముగించకుండా కొంచెం ఒక సెంటెన్స్ రాయండి. నాకు ఈ స్మెల్ అంటే ఇష్టం, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇలాంటివి మీకు వచ్చిన పదాలతోనే రాయండి. ఓకేనా అండి? మరొక చిన్న రిమైండర్, విన్న ప్రతిదీ ఇంగ్లీష్లో ఏది విన్నా సరే వెంటనే దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మైండ్లోకి దాన్ని తెలుగులోకి మార్చుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీ స్పీడ్ బాగా తగ్గిపోతుందండి. యూ విల్ నాట్ థింక్ ఫాస్ట్, రైట్. మీ స్పీడ్ బాగా తగ్గిపోతుంది. ఏం చేయాలంటే మీ బ్రెయిన్కి మీరే ట్రైనింగ్ ఇవ్వాలి. ఏంటి? సెంటెన్స్ చదవగానే, ఇంగ్లీష్ సెంటెన్స్ చదవగానే డైరెక్ట్గా దాని భావం అర్థమైపోవాలి. తెలుగులోకి మార్చాల్సిన అవసరం రాకూడదు. మరి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కంటిన్యూస్ ప్రాక్టీస్. రెగ్యులర్గా ఇంగ్లీష్ వింటూ ఉండాలి, ఇంగ్లీష్ న్యూస్ చూస్తూ ఉండాలి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉండాలి, ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతూ ఉండాలి. కంటిన్యూస్గా ఇంగ్లీష్నే మీరు చదువుతూ ఉన్నా, చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా సరే తెలుగులోకి మార్చుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది. మనకు కావాల్సింది ఎగ్జాక్ట్లీ అదేనండి. స్పీడ్గా థింక్ చేయాలన్నా, ఇంగ్లీష్లో డైరెక్ట్గా అర్థం చేసుకోవాలన్నా
ఈ ట్రాన్స్లేషన్ అనేది ఉంది చూసారా, దీన్ని మెల్లిమెల్లిగా తప్పించండి. ఓకే, అదండి ఇవాల్టి మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. Thank you for watching. I will see you in another video.